ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో సుదీర్ఘంగా ఒక 3 గంటల పాటు ఉద్యమకారులది సమావేశం కావడం జరిగింది. దీనికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుండి అన్ని యూనివర్సిటీ నుండి విద్యార్థి ఉద్యమకారులు 2009లో పనిచేసినటువంటి వాళ్ళు రావడం జరిగింది. ఈ ప్రభుత్వానికి పెద్దలు ఆనాడు ఎవరైతే విద్యార్థి చేసి చైర్మన్గా పిడమర్తిరావు గారి నాయకత్వంలోనే ఈ మీటింగ్ జరగడం జరిగింది. అందరం కూడా సంఘటితమై ఒక చైర్మన్ను ఎన్నుకొని ఆ తర్వాత కమిటీలు వేసుకొని ముందుకెళ్ళడానికి కూడా మేము భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించినాం. త్వరలోనే అన్ని యూనివర్సిటీలు సందర్శించి అన్ని యూనివర్సిటీలో విద్యార్థులకు సంబంధించి ఉద్యమకారులకు సంబంధించి సమావేశాలు కావచ్చు, కొన్ని జిల్లాలలో యూనివర్సిటీ లేవు అక్కడ జిల్లాలలో సదస్సులు కావచ్చు. అదేవిధంగా గౌరవప్రదంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా అపాయింట్మెంట్ కూడా కోరుతూ ఉన్నాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ జాబితాను మొత్తం అందజేసి ఎవరైతే ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసారో అటు జైలు జీవితం అనుభవించిన వాళ్ళు, లాఠీ దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు, క్రియాశీలకంగా పనిచేసినటువంటి వాళ్ళకు కూడా చాలా వరకు కూడా, ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నటువంటి క్రమంలో కూడా అనేక సార్లు విద్యార్థుల వరకు వచ్చేసరికి నోట్లో చక్కెర పోసి తొడపాశం పెట్టే కథ చేస్తూ ఉన్నారు. దయచేసి అది మానుకోవాలి. ఎందుకంటే మీరు చరిత్రలో ఉండాలంటే కంపల్సరీ మళ్ళీ ఒక చరిత్ర సృష్టించాలంటే ఖచ్చితంగా విద్యార్థి ఉద్యమకారులను మోసం చేయకుండా మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిరో, కామారెడ్డి డిక్లరేషన్లో కావచ్చు, మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధానాన్ని ఖచ్చితంగా మీరు 250 గజాల స్థలం, అదేవిధంగా ఒక ఉద్యమకారులకు ప్రశంసా పత్రము, అదేవిధంగా విద్యార్థులకు హెల్త్ కార్డు. చాలామంది ఉద్యమకారులు మానసిక ఒత్తిళ్లకు లోనై తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం జరగలేక కొంతమంది హ్యాంగింగ్ చేసుకోవడం, కొంతమంది సూసైడ్ చేసుకోవడం, కొంతమంది హార్ట్ స్ట్రోక్లు వచ్చి చనిపోయినటువంటి వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. వాళ్ళ కుటుంబాలను కూడా ఈరోజు పర్యవేక్షించే విధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమావేశానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఉద్యమ వందనలు తెలియజేసుకుంటూ ముగిస్తారు.